బీఆర్ఎస్ నిర్మాణం త్వరలో మారబోతోందా? పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత పార్టీలో సమూల ప్రక్షాళన జరుగుతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్యమ పార్టీగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి 21 ఏళ్ల తరువాత భారత రాష్ట్ర సమితిగా మారింది. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీని ప్రారంభించారు కేసీఆర్. 2014లో రాష్ట్రం ఏర్పాటు కావడంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది గులాబీ పార్టీ. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారం దక్కించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది బీఆర్ఎస్. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై అంతర్గతంగా హాట్ గా చర్చలు జరిగాయి. అందుకే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు కేసీఆర్. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలపై అధ్యయనం చేసిన తరువాత పార్టీలో మార్పులు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తుకి ఎట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్. కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం, అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. బీఆర్ఎస్ కు ప్రస్తుతం పొలిట్ బ్యూరోతో పాటు రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, వివిధ అనుబంధ సంఘాలు ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. సెప్టెంబర్లో పార్టీ ముఖ్య నేతలు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ తరువాత అక్టోబర్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతారు. కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.